विघ्नराजाय नमः। ओम गणाध्यक्षाय नमः। ओम पालचंद्राय नमः। ओम गजाननाय नमः। ओम वक्रतुंड మరియు పూర్వ ప్రముఖులందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. నేటి निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्रीमन्महागणाधिपूजनं च करिष्ये। गजानन पद्मार्कं गजाननमहर्षं नेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओम सुमुखाय नमः। ओम రోడ్ క్యాన్సిల్ పెడితే పెంపేట్ల కావచ్చు, అంబార్పేట రోడ్ కావచ్చు, భూపత్పూరు, వీరాపూర్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ముందు కూడా చేస్తాం. ఆ రోలవాద్ ప్రాజెక్టు కూడా బడ్జెట్లో రివైజ్ ఎస్టిమేషన్ కూడా వచ్చింది. కొద్దిగా ఫైనాన్స్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ మరి జగిత్యాల పట్టణ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు నిన్నటి వరకు కూడా చాలామందికి తెలియదు. ఒక కన్సల్టెంట్ పెట్టి నిన్ననే డిపిఆర్ వాళ్ళంతా తీసేసి డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు 300 కోట్లు అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేను రాముండే ఆ మీటింగ్లో హైదరాబాద్ కన్సల్టెన్సీ పెట్టిన. రేపు 4వ తేదీ నాడు ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా ఉన్నది. సో ఆ రకంగా నా వంతుగా గతంలో ఏ విధంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టడమే కావచ్చు, నడిబొడ్డున దవాఖాన కట్టడం కావచ్చు, అది కొంత ఆగిపోయినది, దాన్ని పూర్తి చేయాలి. సో అట్లా నిరంతరం పనిచేస్తా. ఆ చేస్తున్న సందర్భంలో భగవంతుని ఆశీస్సులు, అదేవిధంగా ప్రజల సహకారం, నాయకుల సహకారం ఉండాలని చెప్పి నడుచబోతూ ఈ గ్రౌండ్ విషయంలో మరియు తప్పకుండా అది 100% అవుతుంది. ఎందుకంటే ఇంత స్వచ్ఛమైన పాలన అందించి ఈ సందర్భంలో చెప్తున్నా, స్వచ్ఛమైన పాలన చేసామంటే అక్కడ నన్ను విభేదించి రాజకీయ నాయకులే కావచ్చు, అధికారులు అటు ఇటు చేసి జైలుకు పోయింది. ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం స్వచ్ఛంగా ఇవాళ మున్సిపాలిటీలో కొన్ని కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. ఆ నిధులతోటి ఈ గ్రౌండ్లో ఈ లైట్లు పెద్ద విషయమే కాదు. సో మొన్నటి వరకు వేరే నిధులు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు దాదాపు 15 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి నిధులు ఇచ్చారు కాబట్టి వాటితో పనులు పూర్తి చేయించినాం. అది అయిన తర్వాత ఇప్పుడు తప్పకుండా కలెక్టర్ గారు రాగానే పర్మిషన్ తీసుకుంటాం. దాంట్లో ప్రధానంగా ఈ లైట్ల విషయంలో నేను ఏర్పాటు చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గండ రామేశ్వరరావు గారు, గోవిందుల రాజన్న గారు, చిన్నమనేని తిరుమలరావు గారు, అత్తినేని శంకరయ్య గారు, తన్నీరు పరంధాములు గారు, కాసుగంటి వెంకటరమణ గారు, బియ్యం పృథ్వీధర్రావు గారు, మీరు అందరూ వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. వయసులో కూడా 60 సంవత్సరాలు దాటిన వారిని, పెద్దవారిని మీరు గెలిపించింది కాబట్టి ఇక్కడున్న ప్రజాప్రతినిధుల్లో ఒక అత్యంత ముఖ్యమైన ప్రోటోకాల్ ఉన్నవాడిని నేను. ఈ సందర్భంలో మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కొందరు అనుకుంటారు కావచ్చు షోపుటపే కాదు. ఒకటి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, వేరే ఎవడు కాపాడు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ఎవడు కాపాడు. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కూడా మీరు చేస్తూ ఇవాళ ఇక్కడ ఈ వాకర్స్ అసోసియేషన్ సందర్భంగా ఇక్కడ మీ అసోసియేషన్ నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేది మా మీడియా ద్వారా కావచ్చు, మీ సోషల్ మీడియా ద్వారా కావచ్చు. చాలామంది చూసి వారు కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా రేపటి నాడు వాకింగ్ రావాలి, యోగా చేయాలి, జిమ్ పోవాలనే ఆలోచన వస్తుంది. ఈ రకంగా మీరు ఒక ఆదర్శంగా ఉన్నారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు అని చెప్పి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, విశ్వాసు నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మన ఎస్కేఆర్ సార్ గారికి ఇలా ఉండాలి సార్. మన హ్యాపీ బర్త్డే మేడం, హ్యాపీ బర్త్డే. అధ్యక్షులు చెప్తారా? ఉగాది శుభాకాంక్షలు. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటలలో మన యువత ముందుండాలి, భారతదేశం ఇంత పెద్ద జనాభా ఉన్నది, చాలా వెనుకబడుతున్నది, అసలు చిన్న చిన్న దేశాలకు వచ్చిన మెడల్స్ కూడా మనకు వస్తలేవు, దేశంలో ఎక్కడైనా కొద్ది గొప్ప ఒకటో రెండో తెస్తున్నాయంటే హర్యానా, పంజాబ్ మాత్రమే. మనం హర్యానా మోడల్ మనం తీసుకురావాలి. స్పోర్ట్స్ తెలంగాణ మళ్ళీ రేపటి నాడు సూపర్ మోడల్ తేవాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతూ సరే 800 కోట్ల రూపాయల బడ్జెట్లో ఏర్పాటు చేసిన.
అయితే ఇదేంటి రాజకీయం మాట్లాడుతున్నారని మేము అనుకోవచ్చు. మీ అందరికి కూడా బాగా తెలిసిన కులగాని మధు గారు సరంగాపూర్కి నేను స్టేడియం మంజూరు చేయించాడు, దగ్గర కూడా పోలేదు. ఓ 3-4 ఏళ్ళ టెండర్ వేసాడు, దాన్ని చూడు మొన్న ఎవరితో అన్నాడు సారీ ఏమంటే ఇప్పుడు నేను చేస్తా అన్నాడు. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ఎట్లుంటే మనం అట్లా పోతే అట్లా సక్సెస్ అవుతూ ఉంటాం. అప్పుడున్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నేను పోయి మా అంతర్గత చెరువు మొత్తం చుట్టి 50 ఎకరాలు మేమే అమ్ముకున్నాం. కానీ అప్పుడున్న ఆలోచన ఉంటే తూములు పెట్టేసినాం చేసేసినాం. అట్లా వారు ముందరికి వచ్చారు. ఈ క్రీడలు కూడా చాలా మనకు ముఖ్యం. అందుకే అక్కడ మంచిగా జిమ్ ఏర్పాటు చేసాం. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేను నా ఆరోగ్యం గురించి నడువ ఇప్పుడే చెప్తున్నా, యోగా అయితే ఏమవుతుందో చూస్తే మంచిగానే ఉన్నాయి, డీలా పడుతున్నది. నువ్వు వేదికపై సరిపోతుంది. శుభాకాంక్షలు, అందరికీ ఆరోగ్యంగా ఉండాలని సరిపోతుంది. నేటి ఈ వేడుకలను ఉద్దేశించి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ అంజీ నాగేశ్ గారులకు మన ఎమ్మెల్యే గారి చేతిలో ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ కావడం జరిగింది. వీరికి కోచింగ్ ఇచ్చిన శ్రీకాంత్ కు మన అందరి అభినందనలు. మాజీ ప్రెసిడెంట్ మన ఎర్ర నరసయ్య గారికి, జనరల్ సెక్రటరీ శ్రీధర్రావు గారికి, ఓల్డ్ జనరల్ సెక్రటరీ గారికి సాల్వతో సన్మానం చేయవచ్చు. నేను ఎమ్మెల్యే అయినా నాకు ఎమ్మెల్యే కంటే డాక్టర్ అయినా గుర్తిపోయి. అరే నేను అమాసనే ఎవరు పైసలు ఇస్తూ రారండి మొత్తం ఈ గ్రూప్ లో